హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజైతే మార్నింగ్ అయితే నేను సేమియా ఉప్మాని అయితే తయారు చేసేస్తున్నాను. ముందుగా సేమియాని అయితే తీసుకొని ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈలోగా తాలింపుని అయితే రెడీ చేసి ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, శనగపప్పు, క్యారెట్, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసి ఇలాగైతే ఫ్రై అయితే చేసుకున్నాను. ఫ్రై చేసుకొని ఈలోగా మనం ముందుగా బాయిల్ చేసిన ఎగ్స్ని అయితే పక్కన పెట్టుకున్నాను. వాటిని ఉప్మాలో వేయడానికి కాదండి, గార్నిష్ కోసం అని రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ 2 గ్లాసెస్ సేమియాకి అయితే నేను 4 కప్స్ వాటర్ని అయితే వేసేసాను. అది బాగా మరుగొచ్చిన తర్వాత ఈ సేమియాని అయితే అందులో వేసి లైట్గా సాల్ట్ వేసి ఇలా కలుపుకొని పెట్టుకొని ఒక 10 మినిట్స్ స్టవ్ మీద పెట్టేసుకుందాము. ఈలోగా మన ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్తోని గార్నిష్ని అయితే రెడీ చేసేసుకుందాం. ఇక్కడ ఉప్మా అయిపోతుంది. ఈలోగా మనం గార్నిష్ని అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. సండే స్పెషల్ ఈరోజు ఈ అందమైన ఫ్లవర్స్ ఎగ్స్తో సేమియా ఉప్మాని అయితే నేనైతే తయారు చేసేస్తున్నాను.